హలో అండి, అందరికీ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్టు జాస్మిన్ క్రియేషన్స్ 321. ఈరోజు అయితే చాలా సింపుల్గా అయిపోయి వెజిటేరియన్లోనే ఒక బెండకాయ కూర అయితే చూపిస్తున్నాను. పచ్చడి అయితే చూపిస్తున్నాను. మీకైతే నచ్చుతుంది. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా బాగుంటుంది కూడా. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు బెండకాయ పుల్లగూర తినింటారు కానీ బెండకాయ పచ్చడి అయితే నాకు తెలిసినంతవరకు ఎవరు ఎక్కువగా తిని ఉండరు. ఒకసారి ట్రై చేయండి. ఎలాగో ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ బెండకాయలని ఇలా బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. ఇట్లయితే నేను 3 పెట్టి కట్ చేస్తున్నాను, త్వరగా ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలని. చూసుకొని కట్ చేసుకోండి. పురుగులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. బెండకాయ కానీ వంకాయలు కానీ వీటిలో పురుగులు అనేవి చాలా ఉంటాయి, చూసుకోవాలన్నమాట. నేనైతే ఒక్కోటి ఇక్కడైతే నేను ఒక్కొక్కటి చూస్తూ కట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే పురుగులు ఉంటాయి కదా, అది మళ్ళీ లేనిపోని స్టమక్ పెయిన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అందుకని ఇక్కడైతే నేను అన్నీ కట్ చేసుకున్నాను. ఈ 2 ఉల్లిపాయలు 6 టమోటాలు అయితే చిన్నవి తీసుకోండి. నేను ఇవి ఆల్రెడీ ముందే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. దీంట్లోకి అయితే ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేసుకోండి. లాస్ట్లో అయితే చూపిస్తాను. కొంచెం అయితే ఆయిల్ వేసుకోండి. ఇదంతా ప్రాసెస్ అంతా వచ్చేసి ఆయిల్తోనే చేస్తాను. ఎక్కడ కూడా అయితే చుక్క వాటర్ కూడా వేయట్లేదు. ఎందుకంటే వాటర్ వేస్తే కనుక దీంట్లో టేస్ట్ అనేది తగ్గుతుంది. అందుకని ఇది వచ్చేసి మనం జీలకర్రతోనే చేసుకుంటున్నాను. జీలకర్రతో అయితే ఇది బాగా కుదురుతుంది. అందుకని సాల్ట్ కూడా వేసుకోండి. కారం అనేది ఇప్పుడు వేసుకోకూడదు, మనము అది దంచేటప్పుడు అయితే కారం వేసుకోవాలా. ఇదంతా బాగా నూనెలో మగ్గి కలిపెట్టుకుంటూ ఉండాలి, ఎందుకంటే త్వరగా మాడిపోతుంది. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇట్లా ఒక మూత పెట్టుకొని బాగా ఒక 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ఉడికనిచ్చుకున్న తర్వాత ఇట్లా నాకైతే ప్రస్తుతానికి ఇంట్లో అయితే రోల్ లేదు. మొన్న కూడా చెప్పాను కదా ఒక వీడియోలో, అందుకని దీంట్లోనైతే చేస్తున్నాను. కారం పొడి ఇంకా కొంచెం చింతపండు వేసుకుంటే దంచుకుంటే అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా బాగుంటుంది కూడా ఇది పచ్చడి. నాకైతే నేను ఎక్కువగా తినేది వెజిటేరియనే కాబట్టి, నాన్ వెజ్ అంతగా ఎక్కువ తినాను కాబట్టి నేను ఎక్కువ ఈ కూరనే ఇంపార్టెంట్ ఇస్తాను. నాకైతే ఇదే నాన్ వెజ్ లాగా అనమాట. ఇట్లా ఎనుపుకొని కొంచెంసేపు దంచుకొని కొంచెంసేపు వెనుపుకున్న తర్వాత ఇది ప్రాసెస్ అనేది అయిపోయింది. ఇంకా మనం తర్వాత పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని నూనెలోనే మగ్గించాం కదా. ఇదండి ప్రాసెస్, చాలా సింపుల్ ప్రాసెస్. ఈ బెండకాయ పుల్లగూర అనేది, బెండకాయ పచ్చడి అనేది మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చాలా సింపుల్ వేలో చేశాను అనమాట. మన వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ కొట్టడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీకు నచ్చింది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇదే అండి నేను ఇంట్లో చేసిన చిన్న కూర అనమాట. అంటే కూర అంటే పచ్చడిలేండి, మళ్ళీ కూర కాదు. ప్లస్ లాస్ట్లో టేస్ట్ చూసుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కనుక మీకు నచ్చే విధంగానే ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే నేను ఇది అందరికీ బాగా సింపుల్ వేలో ఎక్కువ ఐటమ్స్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా టేస్టీగా చేసుకోవాలనేది చూపించాను. ఇదే అండి లాస్ట్లో అయితే అయిపోయింది. చూసారా, రోల్ లేకపోయినా కూడా ఎలాగోలా మెనిపేసి ఎలాగోలా చేసేసాను. మీకు నచ్చింది అన్నట్లయితే